ధర్మాల్లో జల సంరక్షణ అత్యంత ప్రధానమైనది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అని దేశమాతను ప్రార్థిస్తాం. దేశాన్ని సస్యశ్యామలం చేసే సుజలాలను పరిరక్షించుకోవడం మనందరి కర్తవ్యం. నీటిని వృధా చేయకుండా ఉండడం, పొదుపుగా వాడుకోవడం చాలా ముఖ్యం. నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి రెండు నీటి పరిరక్షణలో ప్రధానమైనది. గ్రామాలలో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సంఘాలు, పెద్ద నగరాలలో నగరపాలక సంస్థలు తాగునీటి సరఫరా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంత విలువైన నీటిని మనం వృధా చేయకుండా నీటిని పొదుపుగా వాడుకుని ప్రభుత్వానికి సహకరించాలి. అనేక ప్రాంతాల్లో ప్రజలు బిందెడు నీటి కోసం ఎంతో దూరం వెళ్లి అవస్థలు పడితే గాని నీరు దొరకటం లేదు. ఎంతో స్వచ్ఛమైన గోదావరి తీరంలో ఉన్న మనం ఎంతో అదృష్టవంతులం. స్వచ్ఛమైన నీరు మన ఇంటికి రావడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దానికి మనం అందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి. వివిధ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, పాల కేంద్రాలు, మాంసం, చేపలు తదితర మాంసాహారాలను విక్రయించే వ్యాపారులు, ఆహార పదార్థాల తయారీ సంస్థలు పరిశుభ్రత పాటించాలి. కల్తీలకు దూరంగా ఉండాలి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రభుత్వ నిబంధనలను 100% పాటించాలి. పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి. ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి సకల జీవరాశులకు ప్రాణాధారమైన జల సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణ పరిరక్షణకు కావలసిన సలహాలు, సూచనలు భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.